ఇదే కాలం అంటే ఎండాకాలం అనో మార్చి నెలో అని చెప్పారు. కాదు కాదు, జంపింగ్ జపాంగుల కాలం. ఆవు మళ్ళా ఓ 10-15 రోజుల కాంచెల్లి పార్టీలు మారుడు, కండువాలు మార్చుడు, సీక్రెట్ చర్చలు చేసుడు, టికెట్లు ఇస్తామని గుంజుకపోవుడు, రానని పోరు చేసుడు జోరుగా నడుస్తుంది. రాజకీయం అంటే సిద్ధాంతాలు సుద్దులు కాదు, అవసరాలు, అవకాశాలు, పదవులు. ఇంకా ఊరిచ్చుడెందుకు గాని కష్టపడి పైకొచ్చిన సార్ కాంచెల్లి అస్సలు వార్తను షురూ చేద్దాం. మన మల్లన్న కూడా జంప్ అవుతున్నట్టే. కొడుకుని ఎంట పెట్టుకుని బెంగళూరు పోయి డీకే శివకుమార్ సార్ ను కలిసిండు. ఎందుకు ఏందనేది చెప్పలే గాని ఇంకెందుకు కాంగ్రెస్ లో గుసాయిస్తానికి అని గాంధీ భవన్ లో గుసగుసాలు. చెరువు శిఖం కబ్జా పెట్టి సారోళ్ళ అల్లుడు కట్టిన కాలేజీలు మొన్న గులగొట్టినాడు. ఎమ్మటే వచ్చి సర్కార్ సలహాదారు నరేందర్ రెడ్డి సార్ ను కలిసిండ్రు. పార్టీ మారటానికే మామార్లు వచ్చిరని అప్పుడే ప్రచారం అయితే మర్నాడు కేసీఆర్ సార్ ఇంటికి వచ్చి లేలే మేము బోము బీఆర్ఎస్ లోనే ఉంటాము కానీ మల్కాజ్గిరి టికెట్ మాకు వద్దని చెప్పిండు. ఆడికి ఆగినట్టే అనుకుంటే ఇలా బెంగళూరు దేలి కర్ణాటక చిన్న సీఎం సార్ తోటి చర్చలు పెట్టినాడు. కాంగ్రెస్ లోకి వస్తా అంటే తెలంగాణ లీడర్లు వద్దంటున్నారు. అందుకే ఈడికెళ్లి పైరవులు సురువు చేసినట్టున్నాడు. ఇక ఇప్పుడు ఏమైతుందో గానీ అప్పట్లో మంత్రిగా తొడలు కొట్టి సవాల్ చేసిన మల్లారెడ్డి గారు మాజీ అయినాక తమాం మారిండన్నట్టు. ఇవాళ కేసీఆర్ సారు ఆదిలాబాద్ లీడర్ మీటింగ్ పెడితే పాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ దుమ్మా కొట్టిండు. కాంగ్రెస్ లోకి వస్తాడని ప్రచారం నడుస్తుంది. ఈ ఇటు చూడండి, బీజేపీ లీడర్ జితేందర్ రెడ్డి సార్ ఇంటికి ముఖ్యమంత్రి సార్ వచ్చిండు. మా పార్టీలకు రా మంచిగా చూసుకుంటామని చెప్పి ఎంపీగా పోటీ చేస్తా అని ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేస్తే పాలమూరు టికెట్ డీకే అరుణమ్మకి ఇచ్చే వరకు నారాజులు ఉన్నాడు. ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడేనట. అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కటానికి పర్సనల్ గా మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా నీకు ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు. ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు. టికెట్ ఇస్తామని ఆరాటం తీసుకోనని పోరాటం చేసిన ఆరూరి రమేష్ అన్న కమలం కండువా కప్పుకోవటానికి తవ్వ సాఫ్ చేసుకున్నాట. ఇయాల్లో రేపో షేరికవుడు వరంగల్ టికెట్ తీసుకున్నాడు ఖాయమైనట్టే. భువనగిరి పాత ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి సార్ కూడా అధికార పార్టీలకు వస్తున్నాడు. ఎంపీ టికెట్ అడుగుతుండని గుసగుసలు వినబడుతుంటే ఆయన మీద అప్పుడు ఓడి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్ ఇట్లా అన్నాడు. కిబుల్లా ఇయాల్టికి జంపింగ్ జపాంగ్ వార్తలు.